నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో 2014 తర్వాత అంటే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత అసలు అవుట్సోర్సింగ్ అనేటువంటి పదవి వినబడదని గతంలో పనిచేసినటువంటి ముఖ్యమంత్రి అప్పటి సీఎం చంద్రశేఖర్ రావు అయితే చెప్పినటువంటి పరిస్థితి. కానీ 10 ఏళ్ల పాటుగా అవుట్సోర్సింగ్ను ఇంకా నెట్టుకుంటూ రావడం, కేవలం కొంతమందికి సంబంధించినటువంటి కాంట్రాక్టు వ్యక్తులను మాత్రము పర్మనెంట్గా చేసినటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులను మాత్రం పర్మనెంట్గా చేసినటువంటి దాఖలాలు అయితే మనం చూడడం జరిగింది. ఇక ఇప్పటికైనా దాదాపు 6 లక్షల మంది మేము అవుట్సోర్సింగ్గా 3 దశాబ్దాలుగా 2 దశాబ్దాలుగా మా యొక్క కాలం అయితే వెల్లదీస్తూ వస్తున్నాం. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారో ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా మా యొక్క పని అయితే చేస్తున్నాం. కానీ ఉద్యోగంకి సంబంధించినటువంటి వేతనం మాత్రము మాకు సరిగ్గా రావట్లేదు. ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఎలాంటి అవకాశాలు కూడా మేము తీసుకోలేకపోతున్నాము. మాకు ఖచ్చితంగా ప్రభుత్వంతో సమానమైనటువంటి జీతాలను, సమాన పనికి సమాన వేతనాన్ని కూడా ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో గతంలో మీరు చెప్పినటువంటి మేనిఫెస్టోలో మీరు పెట్టినటువంటి హామీలే అమలు చేయాలని దాదాపు 6 లక్షల కుటుంబాలకు సంబంధించినటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అయితే కోరుకుంటున్నారు. సార్ బ్రదర్, మీరు అసలు ఎన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నారు? ఏ డిపార్ట్మెంట్లో చేస్తున్నారు? మీలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు అవుట్సోర్సింగ్లో? నా పేరు పులి లక్ష్మయ్య, తెలంగాణ రాష్ట్ర అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల జేఏసీ ప్రెసిడెంటు. మేము రాష్ట్రంలో 1,50,000 మంది పైచిలుకు ఉద్యోగస్తులు అన్ని డిపార్ట్మెంట్లు, సంస్థలు గ్రామ స్థాయి నుంచి మొదలు పెడితే రాష్ట్ర స్థాయి వరకు మేము పనిచేస్తూ ఉన్నాం. కానీ ఈరోజు గత ఉద్యమం కాలంలో గౌరవ చంద్రశేఖర్ గారు ముఖ్యమంత్రి గారు తెలంగాణ వస్తే మీ బతుకులు బాగుపడతాయని చెప్పి ఆ రోజు ఉద్యమ కాలంలో మాకు చెప్పిండు. మేము వస్తే ఇక రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉండదు, ఎటువంటి వ్యవస్థలు ఉండవు, మీ అందరిని రెగ్యులర్ చేస్తామని మాట ఇచ్చారు. కానీ 10 సంవత్సరాలు ఎదురు చూసినాం, మేము ఎదురు చూసినాం, మా కుటుంబాలు ఎదురు చూసినాం. కానీ ఈ 10 సంవత్సరాలలో ఏ ఒక్కరోజు కూడా మాకు అన్యాయం 100% జరిగింది. ఏ ఒక్కరోజు కూడా న్యాయం జరగలేదు ఇప్పటికీ. అందుకనే మేము గత ప్రభుత్వాన్ని ఖచ్చితంగా 6 లక్షల పైచిలుకున్నటువంటి మేము అందరం కూడా ఏకమై గత ప్రభుత్వాన్ని దింపాలనే ఉద్దేశంతో 2020 ఎలక్షన్కి ముందు మేము ఒక జేఏసీ ఏర్పాటు చేసుకున్నాం. రాష్ట్రంలో అందరం కలిపి రాష్ట్ర వ్యాప్తంగా సభలు పెట్టుకొని గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి ఈ ప్రజాపాలన తెచ్చుకున్నాం. కారణం ఏంటంటే ఈ ప్రజాప్రభుత్వంలో మేము ఎలక్షన్కి ముందర మమ్మల్ని మీకు ఈ రాష్ట్రం మేము వస్తే ఈ ప్రజాప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మీ అందరికీ న్యాయం చేస్తాం, ఈ ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేస్తామని చెప్పారు. కాబట్టి మేము ఈ తొలిగి వెలుగు ఛానల్ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము కోరుకునేది ఒకటే, ఈ రోజుకి ఆ ఏజెన్సీ వేగడాలు మా యొక్క ఉద్యోగస్తుల పట్ల ఘోరంగా చేస్తూ ఉన్నాయి, మా కుటుంబాన్ని రోడ్డున పడేస్తూ ఉన్నాయి. నిన్న నల్లగొండలో ఒక ఏజెన్సీ వాడు మాకు ఉద్యోగం జీతం ఎందుకు వెళ్ళని అడిగితే కూడా అక్కడ దుష్పలాడితే 3 కార్మికులు కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలా రాష్ట్రంలో ప్రతి చోట ప్రతిరోజు ఏదో ఒక ఆగడం జరుగుతూ ఉంది. ఈరోజు గవర్నమెంట్ నుంచి సగటున ఒక ఉద్యోగి 22,000 రూపాయలు గవర్నమెంట్ రిలీజ్ చేస్తూ ఉంటే చేతికి మాత్రం 13,000 రూపాయలు ఇచ్చి ఇలా చేతులు దులుపుకుంటున్న పరిస్థితి ఏర్పడుతుంది. కారణం ఎందుకంటే జీఎస్టీ కడతా ఉన్నారు మా మీద. ఇప్పుడు అసలు ఒక ఉద్యోగస్తుల మీద జీఎస్టీ కట్టడం చరిత్రలో ఎక్కడ లేదు. మనుషులలాగా లేదు, మమ్మల్ని ఒక వస్తువులాగా ట్రీట్ చేసి జీఎస్టీ కడతా ఉన్నారు. ఇప్పటికి కూడా జీఎస్టీ రద్దు చేయండి. అలాగే ఏజెన్సీ కమిషన్ పేరు చెప్పి కొన్ని వేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతూ ఉంది మా మీద. ఈరోజు 1,00,000 మంది ఇంటూ 1,000 రూపాయలు వేసుకుంటే ఎన్ని వేల కోట్లు కూడా ఆలోచన చేయండి. ఈరోజు మేము కష్టపడుతున్నాము, గవర్నమెంట్ ఇస్తూ ఉంది జీతము, మేము పనిచేస్తూ ఉన్నాం, మాకు రావాలి. ఈ మధ్యలో ఈ దళారి దోపిడీ ఎందుకు? దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు చర్చలు ఉపాధ్యాయులతోని అందరు గవర్నమెంట్ ఉద్యోగస్తులతోని చర్చలు జరపబోతూ ఉంది. ఈ చర్చల్లో భాగంగా ఇప్పుడు మేము ఎందుకు అంటున్నామంటే మార్చితోని ఏజెన్సీలు రద్దు అవుతాయి ప్రతి సంవత్సరం. ఇక ఈ మార్చితోని ఏజెన్సీలు రెన్యువల్ కాకుండా వచ్చిన ప్రతి ఏజెన్సీ ఫైల్ కూడా పక్కన పెట్టి ఆర్థిక శాఖ పక్కన పెట్టి ఇక రద్దు చేసి ఏప్రిల్ కొత్త నుంచి మాకు గవర్నమెంట్ నుంచి ద్వారా జీతాలు ఇవ్వండి. పక్కనటువంటి ఆంధ్రప్రదేశ్లో 126 జీవో నెంబర్ ప్రకారం అక్కడ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. వాళ్ళకు జీతం గవర్నమెంట్ నుంచి నేరుగా కార్పొరేషన్ ద్వారా 3 నుంచి 5వ తారీఖు జీతం పడతా ఉంది. ఈరోజు అక్కడ కుటుంబాలు చాలా న్యాయంగా ఉన్నాయి. మాకు 3 నెలల నుంచి మొదలు పెడితే 10 నెలల దాకా జీతాలు పెండింగ్గా ఉండి వీళ్ళు ఏజెన్సీ వాళ్ళు అక్రమంగా మమ్మల్ని దోసుకొని మా రక్తాన్ని పీలుస్తూ ఉన్నారు. ఈ వ్యవస్థను తక్షణమే రద్దు చేసి లక్షల్లో ఉన్నటువంటి 6 లక్షల కుటుంబాలకి ప్రజాప్రభుత్వం కూడా మమ్మల్ని ఖచ్చితంగా న్యాయం చేస్తూ ఉన్నాను. ఇటువంటి దారుణ దోపిడీలు ఏ విధంగా జరుగుతున్నాయో చూడండి. ఏజెన్సీల దావిడాలు, ఘోరమైనటువంటి దావిడాలు. మా యొక్క ఈపీఎఫ్, మాకు వచ్చే జీతంలో ఈపీఎఫ్ 13%, వాళ్ళకు వచ్చే 25% కూడా వాళ్ళ జేబులకి కట్టుకుంటూ ఉన్నారు, నెల కట్టబెట్టి ఉన్నారు. ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే వాళ్ళకు ఎన్ని వేల కోట్ల రూపాయలు కూడా వాళ్ళ చెవులలోకి వెళ్ళిపోతుందో మీరు కూడా చూడొచ్చు. మేము అందుకే ఏజెన్సీని మొన్న రవీంద్ర భారతిలో కూడా మీటింగ్ పెట్టాము. దీనికి సంబంధించింది వాళ్ళు వచ్చారు, మన మదియాష్కి గారు వచ్చారు, మల్లన్న గారు వచ్చారు. మీకు ఏజెన్సీ వస్తే మేము తొందరలోనే రద్దు చేస్తామని చెప్పి మాకు హామీ ఇవ్వడం కూడా జరిగింది. మొట్టమొదటిసారిగా ఇక్కడ ఉన్నటువంటి 22,000 రూపాయలు మాకు ఇక్కడ రిలీజ్ అవుతా ఉంది మొదటి కేటగిరీ ఉద్యోగికి. కానీ మా చేతికి వచ్చేది 13,000 రూపాయలు, అంటే అక్షరాల 8,000 రూపాయలు వాళ్ళ జేబులోకి పోతా ఉన్నాయి. ఇక్కడ ఈ ఏజెన్సీ వ్యవస్థ రద్దు చేస్తే కనీసం వాళ్ళకు వచ్చే జీఎస్టీ, వాళ్ళకు పట్టుంటే ఏజెన్సీ కమిషన్ మాకు వస్తే కనీసం తక్షణ 4,000 రూపాయలు మాకు పెరుగుతుంది. ఈ గౌరవం మీద మాకు న్యాయం దొరుకుతుందని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాము.
అమ్మ, మీరు ఎన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నారు? ఎంత మీకు వేతనం వస్తుంది? ఏజెన్సీకి ఎంత పోతుంది అసలు? మేము నేను నా పేరు విజయలక్ష్మి. నేను 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. 10 సంవత్సరాలుగా చేస్తున్నాను. కానీ మాకు ఇచ్చే వేతనము 15,600 అని చెప్పి నిర్ణయించి అందులో ఏజెన్సీ తీసుకొని మాకు 13,600 చేతికి వస్తుందండి. అసలు ఎట్లా బ్రతుకుతాము? ఈ రోజులలో అన్నిటిపై ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. పిల్లలకు ఫీజులు కట్టడానికి, ఇంట్లో కూరగాయలు ప్రతిదీ ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ప్రతి నెల జీతం రాదండి, 1వ తారీఖు రాదు. మ్యాక్సిమం ఒక నెల అయిపోయినాక 20 రోజులకు కానీ, లేకుంటే ఎవ్రీ 3 నెలలకు కానీ, 6 నెలలు, ఒక్కొక్కసారి మేము చేసిన ఈ 10 సంవత్సరాలలో 16 నెలలు జీతం లేకుండా కూడా పనిచేయడం జరిగింది. గత ప్రభుత్వము మమ్మల్ని ఆదుకుంటానని చెప్పి ఏజెన్సీ వ్యవస్థ ఉండదు, అవుట్సోర్సింగ్ వ్యవస్థ రద్దు చేస్తామని చెప్పింది. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకేం న్యాయం చేయలేకపోయింది. అందుకనే ఈ ప్రభుత్వాన్ని మేము మార్పు రావాలని చెప్పేసి మార్పు కోసం ఈ ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది. మా న్యాయమైన డిమాండ్లన్నీ ఈ ప్రభుత్వమైనా నెరవేర్చి మాకు సకాలంలో జీతాలు అందే విధంగాను చేస్తుందని ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి మాకంటూ ఒక ఉద్యోగ భద్రత. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ నోటిఫికేషన్స్ వచ్చినప్పుడల్లా కొత్త నోటిఫికేషన్లో వచ్చిన వాళ్ళందరూ రిక్రూట్ అయ్యి రాగానే అవుట్సోర్సింగ్ వ్యవస్థ వాళ్ళను తీసేస్తున్నారు. ఎందుకంటే మాకు న్యాయం జరుగుతుంది. ఇప్పుడు 10 సంవత్సరాలు పనిచేసినాం, ఒక్కొక్కళ్ళం 40 సంవత్సరాల పైబడి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు 45 సంవత్సరాల పైబడి వాళ్ళు కూడా చేస్తున్నారు. ఇప్పుడు మేము బయటికి వెళ్ళిన తర్వాత మాకు ఏ ఉద్యోగము దొరుకుతలేదు. అందుకనే మేము ఇదే ఆధారము, ఇదే జీవితం, ఇదే అనుకొని మేము ఇదే అవుట్సోర్సింగ్ వ్యవస్థలో పనిచేస్తున్నా కూడా ఇంతవరకు మాకు న్యాయం జరగట్లేదండి. ఇలాంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది ఉండొచ్చు అనుకుంటున్నారు? మీ సంఘం ప్రకారంగా ఎంతమంది ఉండొచ్చు అంటారు? సుమారుగా 150,000 మంది ఉన్నామండి, పైచులకే ఉన్నాము. కానీ మాకు ఇప్పుడు ఈ విఆర్ఓ సర్దుబాట్ల వలన కూడా చాలామంది ఉద్యోగులను తీసివేయడం జరిగింది. మరియు ఏమన్నా అంటే మీరు థర్డ్ పార్టీ అండి, మీకు ఏ అవకాశం లేదు, ఎక్కడ మీకు ఏం చేయడానికి కూడా లేదు, అందుకని మిమ్మల్ని తొలగిస్తున్నాం, వెళ్ళాల్సిందే మీరు అని చెప్పి చేసిన దానికి ఎలాంటి అవకాశాలు కూడా లేకుండా పోతున్నాయి. గవర్నమెంట్ వచ్చే నోటిఫికేషన్లో కూడా మాకు ఎలాంటి వెయిటేజ్ కూడా ఇవ్వడం లేదు. కనీసం ఏజెన్సీలు మీ పిఎఫ్ అయినా సరిగ్గా కడుతున్నాయా, లేకుంటే అది కూడా ఏమన్నా ఇబ్బంది కనబడతా ఉందా? లేదండి, పిఎఫ్ కూడా సరిగా కట్టడం లేదు. ఏమన్నా అంటే ఒక్కొక్క 3 నెలలు ఎందుకు గవర్నమెంట్ ఏజెన్సీని పెట్టుకుందంటే ఏజెన్సీ అయినా గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ప్రతి నెల జీతాలు ఇవ్వాలి, అది అందుకనే ఏజెన్సీని పెట్టిరు. కానీ ఏజెన్సీ వాడు ఏమంటాడు, మీకు గవర్నమెంట్ నుంచి ఎప్పుడు డబ్బులు వస్తాయో మాకే తెలియదు, అందుకనే మేము మీకు జీతాలు ప్రతి నెల ఎలా ఇస్తామమ్మా, వచ్చినా కూడా వాళ్ళు కమిషన్ అవన్నీ తీసుకొని మాకు జీతాలు ఇచ్చినా కూడా ఈఎస్ఐ పిఎఫ్ కూడా సరిగా నిర్ణయానికి కట్టడం లేదండి. చాలా. మీరు బ్రదర్ ఎన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నారు? ఏ డిపార్ట్మెంట్లో ఉన్నారు ఇప్పుడు? నేను సుమారుగా 10 సంవత్సరాల నుంచి ఈ అవుట్సోర్సింగ్ ద్వారా పనిచేస్తున్నాను. నేను ఆడిట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. ఈ తొలి వెలుగు ఛానల్ ద్వారా మాకు ఈ అవకాశం దక్కినందుకు తెలంగాణ రాష్ట్ర అవుట్సోర్సింగ్ ఉద్యోగుల తరపున వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ముఖ్యంగా మేము ఈ ప్రజాపాలన ప్రభుత్వంలో ఎంతో కొంత మేలు జరుగుతుందని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాము. గత ప్రభుత్వం ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి ప్రభుత్వంతో సమాన ఉద్యోగులుగా చూసుకుంటాము, మీకు ఎలాంటి ప్రైవేటు అనేది ఉండదు అని గతంలో చెప్పి మమ్మల్ని చాలా మోసం చేశారు. కానీ ఈ ప్రజాపాలన ప్రభుత్వంలో మాకు ఎంతో కొంత వెలుగు నిండుతుందని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాము. అలాగే ఒక ఉద్యోగి ఈ ఉద్యోగంలో మరణిస్తే 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, అలాగే మాకు హెల్త్ కార్డులు మంజూరు చేయాలి, ముఖ్యంగా ఉద్యోగ భద్రత కల్పించాలి. ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి ఆ ప్రభుత్వం నుంచి వచ్చే బడ్జెట్లో 25% వృధాగా అవుతున్నది. మేము ప్రభుత్వానికి ఎలాంటి భారం పడకుండా, ఎలాంటి ఆర్థిక లోటుపాట్లు లేకుండా వచ్చే అమౌంట్ తోటే మాకు జీతాలు ఎక్కువ వస్తాయని, అందుకే ఈ తొలి వెలుగు ఛానల్ ద్వారా మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాము. అలాగే ఈరోజు జరగబోయే ఉద్యోగ సంఘాల మీటింగ్లో మా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల గురించి ఎంతో కొద్దిగా విషయము రావాలని, అలాగే ఈ మధ్యలో కొన్ని పేపర్లలో మీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని రాగానే మా అవుట్సోర్సింగ్ ఉద్యోగులలో ఎంతో కొంత ఆశ ఏర్పడ్డది.
కొందరు కాంగ్రెస్ పెద్దలు మాకు ఏమని చెప్పారంటే మీ ప్రజాపాలన ప్రభుత్వంలో మీకు ఎంతో కొంత మేలు జరుగుతుంది, ఎలాంటి నిరాశ పడవద్దు అనగానే మాకు ఎంతో ఆనందం అనిపించింది. అలా ఆనందంతోనే మేము ప్రభుత్వానికి అండగా ఉంటూ ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమంలో మేము పాలు పంచుకుంటున్నాము. ఈ 6 గ్యారంటీలలో మా అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు కూడా ఆ ఎంట్రీ చేయడానికి ఎంతో కష్టపడ్డారు. సో వారికి కూడా ఈ తొలి వెలుగు ద్వారా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈ మెయిన్ ఉద్దేశం ఏమిటంటే ఏజెన్సీలను రద్దు చేసి మాకు ఏదో ఒక న్యాయం చేయాలని, ఈ జలగలాగా పట్టి పీడిస్తున్న ఏజెన్సీ వ్యవస్థను త్వరలోనే రద్దు చేసి మాకు ఎంతో కొంత ఆశ ఏర్పాటు చేయాలని ఈ తొలి వెలుగు ఛానల్ ద్వారా కోరడమైనది. ఇది పరిస్థితి. దాదాపు బిస్వాల్ కమిటీ అలాగే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ను కూడా మనం చూడొచ్చు. ఆ లెక్క ప్రకారమైనా కానివ్వండి మాకు సరైనటువంటి జీతం వస్తే బాగుంటుంది అనేటువంటి మాటనైతే వారు చెప్తున్నారు. దాని ప్రకారమే బిస్వాల్ కమిటీ చెప్పిన దాని ప్రకారం కూడా దాదాపు 31,000 హయ్యర్ స్కేలు, 22,000 వరకు కూడా మినిమం స్కేల్ అయితే కనబడతా ఉంది. చేతికి వచ్చేసరికి మాత్రము 15,000, 13,000 మాత్రమే చేతికి వస్తున్నాయి. మాకు రావాల్సినటువంటి పూర్తి స్థాయి డబ్బులన్నింటినీ కూడా ఏజెన్సీలు దొబ్బితింటున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఏజెన్సీలను రద్దు చేయాలి, అలాగే మాకు ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఒక రక్షణ అయితే కల్పించినటువంటి అవసరం అయితే ఉంది. ఉద్యోగాలను మేము దాదాపు దశాబ్దాల కాలంగా చేస్తున్నాం కాబట్టి మా యొక్క ఉద్యోగ కల్పనకైతే చూపించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మీటింగ్లో కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించినటువంటి చర్చ మాత్రం తీసుకురావాలి ముఖ్యమంత్రి గారు అంటూ వారైతే చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో కలిసి శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్.